ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచిన ఏచూరి. వాళ్ళ ఓట్లు కావాలి కానీ సీట్లు ఇవ్వొద్దా? బీఆర్ఎస్ను ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి. అరికెపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు. పార్టీ ఫిరాయింపుల చట్టం మంచిదే. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పుపై తాము ఇంకా అధ్యయనం చేయలేదు. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్. కేసీఆర్కు ప్రజలు నో ఎంట్రీ బోర్డ్, రీఎంట్రీ లేదిక. బండి సంజయ్. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే. వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ బయటకు రాలే. 6 గ్యారంటీలను డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ హైడ్రామా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. చెరువులను చెరబడితే జైలుకే. అక్రమ నిర్మాణాలైతే మీరే కూల్చేసుకోండి, లేదంటే మేమే కూల్చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. కోర్టుకెళ్లినా న్యాయంగా కొట్లాడి కూల్చేస్తాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్మాణాలు రెగ్యులరైజ్ చేయం. మూసి నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. పోలీసుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్. ఎస్ఐ ఏఎస్ఐ పాసింగ్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి. చిన్నారి బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఉరే సరి. సంగారెడ్డి జిల్లా కోర్టు కీలక తీర్పు. నిందితుడిపై తగిన ఆధారాలు చూపించడంతో గఫార్కు మరణదండన విధించిన కోర్టు. 70 ఏళ్లు దాటినోళ్ళందరికీ 5 లక్షల వరకు ఉచిత వైద్యం. ఆదాయం, సామాజిక స్థితితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్. 1,00,000 కోట్ల పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. జల విద్యుత్కు 12,461 కోట్లు. ఈవీల వినియోగం పెంచేందుకు పీఎం ఈ డ్రైవ్. 70,000 కోట్లతో 62,000 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు. ఇందిరమ్మ రాజ్యం అంటే విపక్ష ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడమా అని ప్రశ్నించిన హరీష్ రావు. సీఎం ఆదేశాలతోనే కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ అనుచరుల దాడి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. గత 2 నెలల్లో అక్రమ నిర్మాణాలు ఎట్ ది రేట్ ఆఫ్ 262. కూల్చివేత. 111.72 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన హైడ్రా. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 51 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం. రైతులు చనిపోతున్నా పట్టించుకోరా? రుణమాఫీ, రైతు భరోసా బోగస్. రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. రుణమాఫీ కాలేదని కొందరు, పెట్టుబడి సాయం రాలేదని మరికొందరు ప్రాణాలు తీసుకోవటం ఆందోళనకరం. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దంటూ ఎక్స్ వేదికగా కోరిన కేటీఆర్. ఎంత సాయం చేసినా తక్కువే. ఎమ్మెల్సీ కోదండరాం. మున్నేరు బాధితులు సర్వం కోల్పోయారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కోదండరాం. కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడతాం. ఫీజుల నియంత్రణపై కమిటీ. రాష్ట్రంలో విద్యార్థులు లేని స్కూల్స్ 1600. అందులోని టీచర్లను ఇతర స్కూల్స్కు బదిలీ. కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో మంత్రి శ్రీధర్ బాబు. త్రుటిలో తప్పిన ప్రమాదం. ఫ్లైఓవర్ రేలింగ్ను ఢీకొన్న బస్సు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి తాండూర్ వెళ్తూ మార్గ మధ్యలో ఉన్న బ్రిడ్జిపై ఘటన.